హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పోల్కంపల్లి శాంతాదేవి గారిచే రచింపబడిన నౌకాగమనం అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎక్కడ నుండి టెలిగ్రామ్? చిన్నన్నయ్య ఇచ్చాడు. గురువారం ఉదయం ట్రైన్కు వదినా పిల్లలు వస్తున్నారంటూ. రేపే కదూ? ఎందుకు వస్తున్నట్టు? ఏం కావలసిన వాళ్ళు రాకూడదా? 4 రోజులు సరదాగా గడిపిపోదామనేమో. ఎందుకు వస్తున్నారంటే రాకూడదా నా అర్థం. బావుంది మీ కోపం. అత్తగారి వైపు వాళ్ళంటే మీ ఆడవాళ్లకు పడదు కదా. పైకి ఇలా అంటున్నావు కానీ నీ మనసులో లేదేం? ఇదెక్కడి సంత వచ్చి పడుతుందిరా బాబు అని చికాకుగా అంది భామ. మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో చాలా గొడవ వచ్చి పడుతుంది. లేనివన్నీ ఊహించుకుని నన్నెందుకు బాధ పెట్టడం? మీ వాళ్ళు వస్తే నేను మర్యాద మన్ననలు చేయకపోతే అప్పుడనండి పడతాను. మరునాడు ఉదయం 3 పిల్లలతో దిగారు తోడికోడలు బావగారు. తోడికోడలి ఆగమనం కొంచెం గుండె దడగానే ఉంది భామకు. అయితే అది వండి వడ్డించడానికి ఖర్చుకు భయపడి కాదు. ఆడవాళ్ల మనసు అతి విచిత్రం. ఎదుటివాళ్ల మనసులో ప్రవర్తనలో కాలుష్యం లేకపోయినా అనవసరంగా అతి మూర్ఖంగా లేనిపోని చికాకులు లేవదీస్తుంటారు. పుట్టింట్లో బాగా తెలిసిన విషయం ఇది. 2 వదినలు 4 ఆడబిడ్డలు ఉన్న తన పుట్టింట్లో అన్నీ అర్థంలేని అపోహలు, అనవసరమైన కలహాలు. ఇందిర అంత కలుపుగోలు మనిషి కాదు. తాను, తన పిల్లలు, తన భర్త, మిగతా ప్రపంచం అతి చిరాకు. ఉన్న 2 రోజులు స్నేహంగా మెలిగి తన ఆతిథ్యాన్ని హృదయపూర్వకంగా మన్నిస్తే చాలు. ఆవిడ సంకుచిత తత్వానికి రెచ్చగొట్టడానికి తన ప్రవర్తన దోహదం కారాదు. ముందే ఎంతో కట్టుదిట్టంగా అనుకుంది భామ. వంట ముగించి మీ మరిదిని బావగారిని లేపనా అక్కయ్యా అని అడిగింది భామ. ముందు మీ బావగారికి నాకు పెట్టెయ్యమ్మా, బయటకి వెళ్ళి వచ్చే పని ఉంది. పిల్లలకు నేనుండే తినిపించాల్సిన అవసరం లేదు. నువ్వు పెట్టినా తింటారు. చంటివాడు లేస్తే పాలు పట్టు, సీసా పాల డబ్బా యువతల పెడతాను. పెద్ద పిల్లల నిద్దర్ని చాటుకు పంపేసి 10 నెలల చంటివాడిని కూడా ఇంటి దగ్గరే వదిలేసి ఏవో కాగితాలు తీసుకుని భర్తతో వెళ్ళిపోయింది ఇందిర. 2 పిల్లలకు అన్నాలు కలిపి పెట్టి భోజనానికి భర్తను లేపింది. బావగారు మీ వదిన ఎక్కడికెళ్ళారు? నీతో చెప్పలేదు? బయటికి వెళ్ళే పని ఉందని చెప్పింది. టైప్ ఇన్స్టిట్యూట్లో చేరుతుందట. ఆ సంగతులు తెలుసుకోవడానికేమో వెళ్ళారు అన్నాడతడు అప్రసన్నంగా. టైపిస్టుగా ఉద్యోగం చేస్తుందా? ఏం నీకు అసూయగా ఉందా? నాకెందుకు అసూయ? నేను కోరుకుంటే నాకు అందని పదవి గనుకనా? చేయాలంటే ఇంకా మంచి ఉద్యోగమే సంపాదించుకోగలను. అన్నయ్య బుర్రలో ఉన్నది వెర్రి కాకపోతే 3 బిడ్డల తల్లిని ఉద్యోగం చేయించాలని ఉబలాటం తేనికో? తప్పేముంది? మీ అన్నగారు పెద్ద ఉద్యోగస్తులేం కాదు. వేడినీళ్లకు చన్నీళ్లుగా ఉంటుంది ఆమె సంపాదిస్తే. ఆడదాని సంపాదన అందలా లెక్కిస్తుంది సంసారాన్ని. ఏం ఆడది సంపాదించేది డబ్బు కాదా, రాళ్ళా? రాళ్ళు సంపాదించినా డబ్బు సంపాదించినా ఒకటే. ఆమె చీరలకు విలాసాలకే చాలదా జీతం? భార్య ఉద్యోగిని అయితే వేడినీళ్లకు చన్నీళ్లలా కాదు, వేడినీళ్లకు ఇంకా మంట తగిలేట్టు అవుతుంది. సంసారంలో మగవాడికి సౌఖ్యమే కరువైపోతుంది. డాక్టరేట్ ఇవ్వాలి మీ పరిశోధనకు. ఆడది ఉద్యోగం చేయడం నాకు నచ్చని విషయం. డెలివరీ అయిపోయాక నేను ఉద్యోగంలో చేరాలనుకుంటుంటే చిన్నగా నవ్వుతూ భర్త ముఖంలోకి పరిశీలనగా చూసింది. ఖండితంగా చెప్పాడు. తీరని కోరిక అది. వాదించాలనుకుంది భామ. అవతల చంటివాడు నిద్రలేచి రాగానికెత్తుకున్నాడు. అవసరమైనప్పుడు చూద్దాం. ఎలా చేయనివ్వరో చూస్తాను. అసందర్భం ఇప్పుడు పోట్లాడటం దేనికి అనుకుంది. చంటివాడికి పాలు పట్టింది. జగన్మోహన్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. 2 పిల్లలు పిన్ని పిన్ని అంటూ కాసేపు ఆడుకున్నారో లేదో తల్లి మీద ధ్యాస పొర్లి ఏడుపు ప్రారంభించారు. చంటివాడు సరే సరి, పాలు పట్టినా ఏడుపు మానలేదు. ఇదేమి గోలరా బాబూ? ఆవిడేమో నిశ్చింతగా వెళ్ళిపోయింది గాని వాళ్లను సముదాయించలేక చావయింది భామకు. తిండి తినడానికి వీలు లేకుండా పోయింది వాళ్ల ఏడుపులతో. బిస్కెట్లు, చాక్లెట్లు ఏవీ వాళ్ల ఏడుపులను మాన్పించలేకపోయాయి. అమ్మే కావాలట. కడుపులో ఆకలి మంట. చెవులు చిల్లులు పడేటట్లు వాళ్ల రాగాలు,
కళ్ళనీళ్లు తెప్పించాయి బామకు. సాయంత్రం 4 అవుతుంటే నవ్వుతూ వచ్చింది తోడికోడలు. చిరాకుగా ఎగిరింది బామ. భలే పిల్లలమ్మా నీ పిల్లలు, ఏం చేసినా ఊరుకోరు. నువ్వు అటు వెడుతూనే ఇటు వీళ్ళు గొంతులు విప్పారు. సముదాయించలేక చచ్చాను. ముందు నీకు పిల్లలు పుడితే ఎలా సముదాయిస్తావు? ఆవిడ నవ్వులోని ఎత్తిపొడుపుకు ఒళ్ళు మండింది బామకు. నాకు పిల్లలు పుడితే నీలా ఒకరి ప్రాణానికి పడేసిపోను మనసులోనే అనుకుని మౌనంగా భోజనానికి వెళ్ళిపోయింది. ఏమంటావురా జగను? నువ్వు ఒప్పుకుంటేనే మీ వదినను ఇక్కడ ఉంచుతాను. నెల నెలా ఖర్చులు పంపుతాననుకో. 2 నెలలతో నా ట్రైనింగ్ అయిపోతుంది. ఇక్కడికే బదిలీ చేయించుకుని వేరే ఇల్లు తీసుకుంటానప్పుడు. అలాగే ఉంచు. ఇదేం పరాయి ఇల్లా నువ్వు ఇంతగా అడగటానికి? మరదల్ని కూడా ఒక మాట అడుగు. ఆవిడకు ఇష్టం లేకపోతే గొడవ కదా. దాన్ని అడిగేదేముంది? అలా అంటే కాదు. సంసారాల్లో ఆడవాళ్లదే కదా ముఖ్య పాత్ర. ఒక మాట అడుగు సత్యవతిని. ఆడవాళ్లను అడిగి చేయాలంటే మనం ఒక్క పని చేయలేం. తరువాత లేనిపోని స్పర్ధలకు తావీయకూడదని నా ఉద్దేశం. క్రింద తోడికోడలు వాళ్ళు పడుకుంటే పైన డాబా మీద పక్క వేసింది బామ. పైన పంచమి చంద్రవంక మేఘాల మధ్య పరుగులు తీస్తూ పక్కింట్లో పెరిగిన కొబ్బరి చెట్ల ఆకులను చాటు చేసుకుంటున్నాడు. లేత వెన్నెల హృదయంగా ఉంది. బామ మనసులో కలతగా ఉంది. తోడికోడలు టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడానికి ఇక్కడే ఉండిపోతుందని తెలిసినప్పటి నుండి మనుషుల్లో స్నేహశీలత కొరబడితే ఉమ్మడి కుటుంబం మనస్పర్ధలతో కార్పాణ్యాలతో నరకమైపోతుంది. ఇందిర తన చుట్టూ తాను గిరిగీసుకునే మనిషే గాని మరో మనిషిని మనసులో కూడా చొరనిచ్చేది కాదు. అసలు ఒంటిగా సంసారం చక్కదిద్దుకోవడానికి అలవాటు పడ్డ ఆడవాళ్లు మరో సంసారంలో ఇమడడం చాలా కష్టం. ఆవిడ టింగురంగా అని టైపు నేర్చుకోవడానికి పోతే ఆ పిల్లలతో తనేం చేయగలదు? కడుపుతో ఉన్న మనిషి. పిల్లలకు తల్లికి రుద్దడం తనకు చేతనవుతుందా? బామకు మంటగా ఉన్నది మరొకటి. సాయంత్రం అన్నతమ్ముల సంభాషణ విన్నది. ఆడవాళ్లను అడిగి చేయాలంటే మనం ఒక్క పని చేయలేం అని అన్న తన భర్త సిద్ధాంతం గుర్తుకు వస్తుంటే పౌరుషం పడగలెత్తుతుంది. ఎలా చురక తగిలించాలా అనుకుంటోంది కసిగా. క్రింద అన్నగారితో మాటలు చాలించి పైకి వచ్చాడు జగన్మోహన్. వదిన ఇక్కడే ఉండిపోగలదన్న సంగతి అతడి నోటి నుండి వినాలనుకుంది బామ. అతడు ఆ సంగతే ఎత్తలేదు. మనసు పట్టలేక బామే అంది. మీ వదిన ఇక్కడే ఉండిపోతే ఊరికే అవుతుందా? కొంప మునుగుతుందా? ఆడవాళ్ల బాధ మీకు తెలియదు. ఏమిటో చెప్పు. మీరింత వెటకారంగా మాట్లాడడం భావ్యం కాదు. మీరు ఆడవాళ్లలై పుట్టి ఇలాంటి సందర్భాలలో అనుభవిస్తే గానీ తెలియదు. ఆ కాస్త టైపు పరీక్ష పాసై ఉద్యోగమయ్యాక వచ్చే రాజటీవీ అంతా ఇప్పుడే ఒలకబోస్తోంది. అంత చిన్న పిల్లల్ని నా మీద పడేసిపోతే నేనెలా సముదాయించగలను? ఆవిడకు అన్నీ సిద్ధం చేసి బామ మాట పూర్తి కానివ్వలేదు జగన్మోహన్. సంకుచితమని మాటకు 10 సార్లు నన్ను ఎత్తి పొడుస్తుంటావే? నీ సహృదయత ఈపాటిదేనా? తోడికోడలి పిల్లల్ని 4 రోజులు ఓర్చుకొని పోలేవు? చూస్తే పాపం వస్తుందా? ఇక్కడ ఉండి సహాయం పొందిన రోజులు వాళ్ళు మర్చిపోరు. అయినా పరాయివారు కాదు కదా. ఒక ఇంటి వాళ్ళం. ఉద్యోగాల రీత్యా కాపురాలు వేరైనంత మాత్రాన ఇప్పుడు కలిసి ఉండడానికి మనసు కష్టపెట్టుకోవడంలో అర్థం లేదు. ఎంత చదువుకుంటేనే ఆడవాళ్ల అసలు రంగులు బయటపడేది ఇలాంటిప్పుడే. ఊరి వాళ్లను ఉద్ధరించడమే సహృదయతకు నిదర్శనం కాదు. అయినా పరాయి వాళ్లకు వెట్టి చాకిరీ చేసే సహృదయత నాకు లేదు. అయినా భార్య ఉద్యోగం పేరెత్తితే చిర్రెత్తుతుంది. పరాయి వాళ్లను ఉంచుకుని ఉద్యోగాల కోసం సహకరించడమేమిటో. ఆడవాళ్లు ఉద్యోగం చేయడం అంటే నాకు సదభిప్రాయం లేని మాట నిజమే. అయితే నా స్వంతాభిప్రాయాల్ని మంది మీద రుద్దడం యుక్తమైన పనా? నా హద్దులు నాకు తెలుసు. ఆ హద్దుల్లో నా అభిప్రాయాలు, అభిష్టాలు ఆచరణలో పెడతాను. బామ విసుగ్గా అనుకుంది. నిజంగా హద్దులు తెలిసిన వారైతే ఆడదాన్నింత చులకన చెయ్యకపోదురు. ఇంత సంకట స్థితిలోనూ బామకు ఊరటగా ఉన్న విషయం ఒకటుంది. అది మొన్న తండ్రి అల్లుడికి వ్రాసిన ఉత్తరం. 5వ నెల పడుతూనే అమ్మాయిని పురిటికి తీసుకెడతాను మంచి రోజు చూసుకుని అంటూ భార్యను చుట్టేస్తూ అన్నాడు జగన్మోహన్. డాబా మీదే హాయిగా ఉంది. ఆ గోడల కాకతో గాలిరాక ఉక్కగా ఉండేది. ఇక్కడే బాగుంది.
కూతుర్ని తీసుకుపోవడానికి వారం వర్జ్యం అన్నీ చూసుకుని బామ్మ తండ్రి దిగాడు. అమ్మా, అందరూ బాగున్నారా నాన్న? ఆగని ఆనందంతో అడిగింది బామ్మ. బాగున్నారమ్మా, నీ ఆరోగ్యం బాగుంది కదా? తల్లిగా పోతున్న కూతుర్ని ఆప్యాయంగా ఆసక్తిగా చూశారాయన. అల్లుడు బయటికెళ్ళాడా? అవును నాన్న. కాళ్లకు నీళ్ళివ్వటానికి లోపలికి వెళ్ళింది బామ్మ. పురుటికి తీసుకువెళ్ళడానికి వచ్చారా మీ నాన్న? పేలవంగా నవ్వుతూ అడిగింది ఇందిర. అవునేమో. లోలోపల చాలా సంబరంగా ఉంది బామ్మకు. వియ్యపురాలిలా కూర్చుని తనతో రుద్దించుకుంటున్న తోడికోడలు రేపటి నుండి కొంగు ఎగదోపుకోవడం ఊహిస్తుంటే, ఇప్పటి నుండి వెళ్ళి పుట్టింట్లో కూర్చుని మరిదిని ఎవరికి పట్టివ్వాలనుకున్నావు? అదేమిటి? అసహ్యంగా పెదవి విరిచింది బామ్మ. అంత ఆగలేని మనుషులు భార్య పుట్టింట్లో ఉన్నా నట్టింట్లో ఉన్నా పరులపాలే. అసలు మరిది పంపొద్దు? ఆవిడ దాచుకుంటున్న దిగులు చూసి నవ్వుకుంది బామ్మ. ఎందుకు పంపరు? బింకంగా అడిగింది. తొలిచూలప్పుడు 9 నెలలు నిండాక గాని పుట్టింటికి పంపలేదు మీ బావగారు నన్ను. నాకు కూడా ఆయన్ని విడిచి వెళ్ళాలంటే చాలా దిగులేసేది. పెళ్ళయ్యాక 5 ఏళ్లలో 3 సార్లు వెళ్ళానేమో నేను. మనసులో అనుకుంది బామ్మ. మరీ అంత శృంగారం భరించే ఓపిక నాకు లేదులే. కాలక్షేపానికి సాయంకాలం బయటకు వెళ్ళిన అల్లుడు రాత్రికి వచ్చాడు. కుశల ప్రశ్నలయ్యాక కూతుర్ని పురుటికి తీసుకుపోయే ప్రసక్తి ఎత్తాడు బామ్మ తండ్రి. నిర్మోహమాటంగా తన అసమ్మతి తెలిపాడు జగన్మోహన్. మా వదినగారు ఈ మధ్యే వచ్చారు. కొన్నాళ్లపాటు ఇక్కడే ఉంటారు. అలాంటప్పుడు ఆమెను పంపడం మర్యాదగా ఉంటుందా? మీరే చెప్పండి. నేనో మాట అననా? అని నవ్వారు మామగారు. మీ వదిన వాళ్ళు రాకపోయిన పక్షంలో ఒంటిగాణ్ణి హోటల్ భోజనంతో చావనా అనేవాడివేమో. ఎప్పటికప్పుడు ఏవో సాధక బాధలు ఉండనే ఉంటాయి. కొంచెం అటు ఇటుగా సర్దుకుపోవాలి. నన్నడిగితే ఇప్పుడే సౌఖ్యంగా ఉంది. మీ వదినగారున్నారు. భోజనం గురించి ఇబ్బంది ఉండదు. ఇకపోతే ఆ పిల్లకు తొలిచూలు. ఏవో మా ముద్దు ముచ్చట్లు మావి. పోయిన వేడుకలు తిరిగి రావు. ఏదో విధంగా సర్దుకుపోవాలి గాని. మాటలు ఎన్నైనా చెప్పొచ్చుగాని మామగారు, సంగతి సందర్భాలు మీరు చూడాలి కదా. వదినా పిల్లలు రావడం, ఈమెను పుట్టింటికి పంపడం ఏమైనా మర్యాదగా ఉంటుందా? అంతగా తీసుకెళ్లాలనుకుంటే ఓ వారం రోజులు పోయాక సత్యతమ్ముణ్ణి మరెవరినైనా పంపండి. పంపుతాను గాని వారం 10 రోజుల కంటే ఎక్కువగా ఉంచుకోవడం బాగుండదు. పురిటికి కావలిస్తే 9వ నెల రాగానే తీసుకెళ్ళండి. అల్లుడి నిర్మోహమాట ప్రవర్తనకు బామ్మతండ్రి ఏమనుకున్నాడో గాని గుమ్మం పక్కగా నిలబడి వింటున్న బామ్మకు ఒళ్ళు మండుకు వస్తుంది. మంట చల్లార్చుకోవడానికి రాత్రి డాబా ఎక్కాక గాని వీలు పడలేదు. మీ దయాభిక్షకు మా నాన్నకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి చేతకాలేదేమో నేను చెప్పుకుంటున్నాను కటువుగా నవ్వుతూ అంది. ఏమిటి? కనుబొమ్మలు ముడివేసి తీక్షణంగా అడిగాడు జగన్మోహన్. తగ్గకుండా అంది బామ్మ. మర్యాదలు మన్ననలు మీకే కాదు, యువతలి వాళ్లకు కూడా ఉంటాయి. 5,000 అడిగిన లాంఛనాలు కట్టబెట్టి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి పురిటికి తీసుకువెళ్ళడానికి పుట్టింటికి వాళ్ళొస్తే ఏదో నౌకరుకు సెలవిచ్చినట్లు ముష్టి 8 రోజులు సెలవా? ఆడదంటే ఏమిటి మీ దృష్టిలో? ఓహ్, చదువుకున్న పెళ్ళానివి కదూ, కర్మకొద్దీ మర్చిపోతుంటాను. అతడి వికటాటహాసం చూసి మరింతగా రెచ్చిపోయింది బామ్మ. విద్య అవిద్యలను బట్టి ఆడదానికి గౌరవం ఇవ్వాలనుకుంటే అది కేవలం వెర్రి ఆలోచన. అభిమానవతి అయిన ఆడది విద్య లేకపోయినా వచ్చిన లోటు లేదు. వ్యక్తిత్వాలు ఇష్టాలు ఆడదానికి కూడా ఉంటాయని గుర్తుంచుకుంటే మంచిది. అతడు చాలా నిదానం తెచ్చుకుపెట్టుకుని దీర్ఘం తీస్తూ అన్నాడు. ఈ యుద్ధమంతా పుట్టింటికి పంపమనేనా? అవును. ఇంట్లో బంధువులొచ్చి దిగినప్పుడు ఇల్లు వాళ్ల మీద వదిలి పుట్టింటికి వెడతాననడానికి సిగ్గులేదు నీకు? సిగ్గుపడడానికి ఏముంది? నేనేమైనా మగణ్ణి వదిలి లేచిపోతున్నానా? మా నాన్న తీసుకుపోవడానికి వచ్చాడు, వెడతానంటున్నాను. మీ వదిన వాళ్ళు రాకముందే కాదు మా నాన్న పురిటికి తీసుకువెడతానని ఉత్తరం వ్రాసింది. నీ ఇష్టం, ఎలాగైనా తగలడు. విసుగ్గా అటు తిరిగి పడుకున్నాడు జగన్మోహన్. చుట్టాలకు చేయవలసి వస్తుందని పెళ్ళాన్ని పుట్టింటికి పంపాడన్న అపకీర్తి నేనే కదా పడేది. మరునాడు బామ్మతండ్రి ఏ సంగతి చెప్పమని అడుగుతుంటే మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు జగన్మోహన్. ఏమ్మా? కూతుర్ని పలకరించాడు. వారం రోజులు పోయాక తమ్ముణ్ణి పంపండి నాన్న, వస్తాను అని చెప్పింది బామ్మ. చిన్నబాబు జాగ్రత్త. సత్యవతి
నిన్నటిలా చేసేవు. "ఉమ్, ఏం చదువొచ్చి పడిందో నాకు. బయటకు వెడితే మనసంతా పిల్లల మీదే ఉంటుంది." ఆయాసపడుతూ వెళ్ళిపోయింది తోడికోడలు. చిత్రంగా నవ్వుకుంది బామ్మ. ఒక సంకట పరిస్థితిలో ఇరుక్కొని ఉంది ఆధునిక స్త్రీ. స్వంతంగా సామాజిక మర్యాద సంపాదించుకోవాలన్న అభిలాష. ఇటు ఇల్లు, పిల్లలు, తెంచుకోలేని అనుబంధం. రెంటి మధ్య ఇరికి ఆపసోపాలు పడుతుంది. తోడికోడలి భయానికి తగిన కారణం లేకపోలేదు. నిన్న బయట నుండి వచ్చిన భర్త తొందరగా టీ పెట్టు, పద, పనిమీద పెడుతున్నాను అంటూ తొందర పెట్టేశాడు. టీ చేసి భర్తకు అందిస్తూ బంతి మొక్కల మధ్య ఆడుకుంటున్న పిల్లల్ని విస్మరించిన బామ వీధిలో వినిపించిన గోలకు ఉలిక్కిపడింది. మీ బాబేనా బస్సు కింద పడిపోయాడు. పక్క నుండి దూసుకుపోయిన బస్సును చూసి బెదిరిపోయిన పెద్దవాడు అప్పుడే వచ్చిన తల్లి గుండెలకు హత్తుకుపోయి పెద్దగా ఏడుస్తుంటే అపరాధిలా తలవంచుకోవలసి వచ్చింది భామకు. అప్పుడప్పుడే కాళ్ళు వచ్చిన పిల్లలను పట్టుకోవడం ఎంత కష్టం. ఎంత కనిపెట్టి చూసినా ఎప్పుడో కళ్ళల్లో దుమ్ము కొట్టిపోతుంటారు. లేని అపనింద వచ్చి పడుతుంది ఈ పిల్లల మూలంగా. బాధగా నిట్టూర్చింది భామ. ముచ్చటగా పెంచుకున్న ముద్దబంతి మొక్కలు పిల్లలు తుంచివేస్తుంటారు. వద్దని కోప్పడితే తల్లి నిష్ఠూరం. పిల్లలు వాళ్ళకేం తెలుసు? చాలా నెమ్మదిగా అంటుంది భామ. అంత దూకుడు దేనికి అక్కయ్య? పిల్లలు తెలీదు కనుకనే వద్దమ్మా అని చెబుతున్నాను. ముందు నీకు పిల్లలు పుడితే ఎంతెంత నేర్పుతావో అల్లరి చేయకుండా చూడనా? మూతి తిప్పుకుంది ఇందిర. ఈ పిల్లల మూలంగా ఇంట్లో నీట్నెస్ అన్నది పోయింది. వారించడానికి తోడికోడలి భయం. వీక్లీలు, పుస్తకాలు అన్నీ పాడైపోతున్నాయి. చాలా సామాను కూడా పాడైపోతుంది. ఏమనడానికి లేదు. వీధి తలుపులు వేసి ఇద్దరూ పెద్ద పిల్లల ముందు ఆట సామాను పడేసి లోపల పనిచేసుకోవడానికి వెళ్ళింది బామ. కాసేపట్లోనే రేడియో గోల వినిపించింది. యువతలకు వచ్చింది. స్టూల్ వేసుకుని ఎక్కి అల్మరాలో ఉన్న రేడియో బాండ్లు తిప్పుతున్నది పెద్దది. వద్దమ్మా, రేడియో పాడైపోగలదు. దాన్ని కిందకు దించి స్టూల్ తీసింది బామ. ఇల్లు ఎగిరిపోతుంది. ఏడవకు, నీకు బిస్కెట్లు ఇవ్వనా? తల అడ్డంగా వీలైనంత అనిష్టత ప్రకటిస్తూ ఊపింది. రేడియోనే పెట్టాలట తాను. ఊచి పెడదామా? రేడియో ధ్యాస నుంచి మరల్చడానికి మరో ఉపాయం తోచలేదు బామకు. ఉత్సాహంగా తల ఊపింది పాప. పని కూడా అయిపోయింది. ఈ మధ్య శ్యామసుందరిని కలుసుకుని కూడా చాలా రోజులైంది. ఇంట్లో చుట్టాలు దిగారని ఆమె కూడా ఈ ఇంటికి రావడం తగ్గించింది. తలుపుకు తాళం పెట్టి ముగ్గురు పిల్లల్ని తీసుకుని పక్కింటికి బయలుదేరింది బామ. గేటు దగ్గర ఎవరూ లేరు. మామూలుగా ఎప్పుడూ ఒకరో ఇద్దరో ప్యూన్లు ఇంటి ముందు ఉండేవాళ్ళు. ఎవరూ లేరు. శ్యామసుందరి లేదేమో. లోపలికి తొంగి చూసింది బామ. తలుపు తెరిచే ఉంది. సందిగ్ధంగా గడప దగ్గర ఆగింది. సోఫాలో కూర్చున్న శ్యామసుందరి భర్త చంద్రశేఖర్ పేపరు చూస్తూ కనిపించాడు. శ్యామసుందరి లేరా? పత్రిక నుండి తలెత్తి, లేదు, మహిళా మండలికి వెళ్ళిందనుకుంటాను. చాలాసేపైంది కూడా వెళ్ళి. వస్తుండొచ్చు దారిలో. లోపలికి రండి. ఈ మధ్య మీరు లేరా? చాలా రోజులైంది మీరు కనిపించి. ఆ పిల్లలంతా ఎవరు? అన్నాడు గబగబా. ఇది వరకు శ్యామసుందరి కోసం వచ్చినప్పుడు 1-2 సార్లు అతడు తమ సంభాషణల్లో భాగం పంచుకున్నాడు. తాము మాట్లాడుకుంటున్నప్పుడు అతడు వచ్చినా, అతడు కూర్చున్నప్పుడు తను వెళ్ళినా అతడి ఎదుటే కూర్చోబెట్టేది శ్యామసుందరి. అది భామకు ఇబ్బందిగా ఉంటుందని గుర్తించి కూడా. చదువుకున్నారెందుకు దండగా? బిఏ. మగ స్నేహితులంటే అంత సంకోచం బెదురు దేనికి? దానివల్ల మీ సత్ప్రవర్తనకు కళంకం వస్తుందా? ఛ, అది కాదు. మరి చూసేవాళ్లకు బాగుండదనా? మనసులో కాలుష్యం లేకపోతే సరళంగా ప్రవర్తించడానికి ఒకరి జడుపెందుకు? తెర మీద ఉండవలసిన బొమ్మలాట నిజ జీవితంలో చూపేవారంటే నాకు ఒళ్ళుమంట. మీరు ఒక పక్కే మాట్లాడుతున్నారు. వారితో నేను ఫ్రీగా మాట్లాడుతూ హఠాత్తుగా ఒకరి కంట పడ్డానే అనుకోండి, ఎలాంటి భ్రమకు లోనవుతారు? అనవసరంగా అలాంటి అపార్థానికి ఆస్కారం ఎందుకు కలిగించాలి? మగ స్నేహాలు కావాలని కల్పించుకోనంత మాత్రాన అభ్యుదయం కాదంటారా? అది కుసంస్కారమా? కుసంస్కారమని కాదు, అభ్యుదయ నిరోధకమని కాదు. కానీ మన సమాజంలో స్త్రీ పురుషులు స్వేచ్ఛగా కలిసి మాట్లాడుకోగలగాలి. కార్యరంగంలో కలిసి పనిచేయగలగాలి. ఈసారి చంద్రశేఖర్ కల్పించుకున్నాడు. మన విజ్ఞాన పదం విస్తృతం కావాలంటే స్త్రీ పురుషుల సహకార సహవాసాలు ఎంతైనా దోహదమిస్తాయి.
వ్యామోహపు సంకెళ్ళు తప్ప స్నేహబంధం ఉండదనా పరాయి వ్యక్తులైన ఇద్దరు యువతీ యువకుల మధ్య? మీరు మా శ్యామను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చదువుకున్నారు కొంతవరకు. వివాహమైనంత మాత్రాన ఆ చదువుకు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తిగా గృహిణీతత్వంలో ఇమిడిపోవడం వివేకవతి లక్షణం కాదు. స్త్రీకి ఇల్లాలి విధులు నిర్వహించడం ఎంత ముఖ్యమో విస్తృతికి విజ్ఞాన వికాసానికి దూరం కావడం అంత తెలివైన పని కాదు. అటు ఇల్లాలిగా విధులు నిర్వహిస్తూనే ఇటు సామాజిక ఉన్నతికి శక్తి కొద్దీ సేవ చేయడం కూడా అంత ముఖ్యమైన విషయమే. అలాంటప్పుడు పరాయి మగవాడని అదని ఇదని జిడ్డు మీద నీరులా జారిపోవడం అంత మెచ్చుకోదగ్గ సంగతి కాదు. మగేమిటి ఆడేమిటి నలుగురిలో తిరగాలి, నలుగురి సంగతి తెలుసుకోవాలి. నలుగురేమైనా అనుకుంటారంటే అనుకోని. మీలో నిజమైన వివేక జ్యోతే వెలుగుతుంటే ఈ నీలాప నిందలు నీడలేవి మిమ్మల్ని సోకలేవు. మీరు ఎన్నుకున్నది రాజమార్గమైతే సాగిపోవడానికి భయమెందుకు? అందుకే మీకు చెబుతున్నాను, ఇల్లాలిగా మీరు నాలుగు గోడల మధ్య జీవితం సంకుచితపరచుకోకండి. విద్యలో జిజ్ఞాస ఉంటే చదువు సాగించండి. కాకపోతే ఉద్యోగం ద్వారానో మరే విధంగానైనా ఉడతాభక్తిగా దేశసేవ చెయ్యండి. చదువుకున్న యువతులు కేవలం ఇంటి పనులకే అంకితం కావడం అంత హర్షదాయకం మాత్రం కాదు. అలా మొదలైంది అతడితో పరిచయం. ఎందుకో అతడితో మాట్లాడాలంటే సంకోచం అనిపించదు భామకు. శ్యామసుందరితో మాట్లాడగలిగినంత చనువుగా అతనితోనూ మాట్లాడగలుగుతుంది. అతడి సరళ ప్రవర్తన, స్నేహశీలము అందుకు దోహదం చేశాయేమో. అందుకే ఇంటి ముఖం పట్టకుండా వెళ్ళి కూర్చుంది భామ. ఈ పిల్లలు మా తోడికోడల పిల్లలు అంటూ వివరంగా చెప్పి, ఇంట్లో వీళ్ళ అల్లరి భరించలేక నీ పాపతో కలిపి కాసేపు ఆడిద్దామని తీసుకువచ్చాను. పాప కూడా లేదు, అమ్మతో వెళ్ళిందా? సోఫాలో చెరో పక్క కూర్చోబెట్టుకుని ఒళ్ళో బుజ్జి పాపను వేసుకుంది. వాళ్ళ మేనమామ వచ్చాడు. తిప్పుకు రావడానికి బజారుకేసి తీసుకువెళ్ళాడు. ఈ పిల్లలు మీ పిల్లలైతే వీళ్ళ మధ్య మీరు చాలా గమ్మత్తుగా కనబడతారు అంటూ నవ్వాడు చంద్రశేఖర్. తలక్రిందుగా మాట్లాడుతున్నారు. ఈ పిల్లలు నా పిల్లలు కానందుకే గమ్మత్తుగా కనబడుతున్నాను. నా పిల్లలయ్యే నాటికి న్యాచురాలిటీ వస్తుంది, గమ్మత్తేమీ ఉండదు. కావచ్చునేమో మందహాసం చేశాడతడు. మీరు పై చదువుకో ఉద్యోగానికో ఎందుకు ఉత్సాహపడడం లేదు? జగన్మోహన్కు ఇష్టం లేక? మీకే ఇష్టం లేక? ఆయన ప్రోత్సాహం ఉంటే పై చదువుకు పోయేదాన్ని, కాకపోతే ఉద్యోగం చేసేదాన్ని. కానీ ఆయనకి ఇది ఇష్టం లేదు. ఎందుకని? తనకు గౌరవహాని అనా? కావచ్చు. ఆడది ఉద్యోగానికి అయితే సంసార సౌఖ్యం లోపిస్తుందని ఆయన ఉద్దేశం. సంసార సౌఖ్యం అంటే వండి వార్చి పెట్టడం, అడుగులకు మడుగులొత్తడం, పడకింట్లో స్వర్గద్వారాలు తెరిచి చూపడం. ఇంకా నేను చెప్పడం దేనికి? మగవాళ్ళు మీకు తెలియదా అంటూ మ్లానంగా నవ్వింది భామ. మీరు కోప్పడరంటే స్త్రీని ప్రేమించిన పురుషుడికి ఆమె నుండి ఆ పాటి సౌఖ్యం ఆశించడం దురాశ అంటారా? అది మీ ఆత్మాభిమానానికి కళంకమనుకుంటారా? మీ శ్రీమతికి కావలసినంత స్వేచ్ఛనిచ్చిన సంస్కారవంతులు మీరే అలా మాట్లాడితే ఆశ్చర్యాన్ని ప్రకటించింది భామ. స్వేచ్ఛ ఇచ్చిన మాట నిజమే. ఆదిలో మగవాడు వంటింటి మహాలక్ష్మినే ప్రేమించాడు. అదే అతనిని స్త్రీ కోపానికి గురిచేసింది. అన్యాయమన్న ఆమె ఆక్రోశమే అతడిలో చైతన్యం తెచ్చింది. విద్యా విజ్ఞానాలలో ముందంజ వేయడానికి అవకాశాలు కల్పించి సహృదయతను చాటుకుంటున్నాడు. ఇంకా అక్కడక్కడ పాతభావాలకు దాసులైన మగవాళ్ళు ఉన్నారనుకోండి. అప్పుడప్పుడు అలసి డ్యూటీ నుండి ఇంటికి వచ్చినప్పుడు శ్రీమతి మందహాస వదనంతో ఎదురు వచ్చి బూట్లు విప్పాలని, కాలరు కుండీలు తీయాలని, చల్లని మంచినీళ్ళో కమ్మని తేనీరో తెచ్చి ఇవ్వాలని, కమ్మని కబుర్లు చెప్పి అలుపు తీర్చాలని కమ్మని కలలు కంటాను. కానీ శ్యామ ఇంట్లో ఉండదా సమయంలో? ఉన్నా చదువుకుంటూనో, పాపను ఆడించుకుంటూనో, మరేదో పనిలోనో ఉంటుంది. కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ నా స్వార్థకాంక్షతో విజ్ఞాన పదంలో ఆమె దృష్టిని అడ్డుపెట్టే అధికారం నాకు లేదు. లేని అధికారాన్ని ప్రదర్శించడం మూర్ఖమే కాదు, అది కుసంస్కారం, సంకుచితం కూడా. భార్యాభర్తల సహజీవనం సుఖమయం కావాలంటే పరస్పరం కొన్ని స్వార్థత్యాగాలు చేసుకోవాల్సిందే. మేనమామతో వెళ్ళిన పాప, మహిళా మండలికి వెళ్ళిన శ్యామసుందరి ఒకేసారి వచ్చారు.
శ్యామసుందరితో వచ్చిన యువతిని చూసి ఆనందంగా అరిచింది భామ. ఓ ఉమా, నువ్విక్కడున్నావేమిటి? భామ భుజం మీద చెయ్యి వేసింది ఉమ ఆశ్చర్యంగా. శ్యామసుందరి ఇద్దరి ఆశ్చర్యాన్ని పోగొట్టింది. ఉమ భర్తకు ఇక్కడే ఉద్యోగం. ఉమ కూడా ఉద్యోగం చేస్తుంది. మహిళా మండలి సభ్యురాలైన ఉమ శ్యామసుందరికి బాగా పరిచయం. బజారు నుండి పాప తెచ్చుకున్న బంతి విసురుతూ పాపతో పసివాడిలా చంద్రశేఖర్ ఆడుకుంటుంటే ముగ్గురు మహిళలు కబుర్లలో పడ్డారు. ఏదో సేవా సంస్థ సహాయార్థం మహిళా మండలి వాళ్ళు నాటకం వేస్తున్నారట. మంచి సమయానికి దొరికావే, నిన్ను వదలనింకా విస్తుపోయింది భామ. ఏమిటి? స్కూల్లో కాలేజీలో చదువుతున్నప్పుడు నువ్వు తెచ్చుకున్న బహుమతులు మర్చిపోయావా? హీరోయిన్ కోసం మేమంతా బుర్రబద్దలు కొట్టుకుంటున్నాం. సమయానికి దొరికావు. నీ నటనా సామర్థ్యం అంతా తారబోసి నాటకం రక్తి కట్టించాలి. నటిస్తావు. నాకు నమ్మకముంది. నేనొప్పుకొన్నట్టు. ఒప్పుకోకపోతే వదిలేది లేదు. శ్యామసుందరి పట్టుదలగా అంది. మీరు నాటకాలు వేశారని, మీలో నటనాశక్తి ఉందని తెలియదు నాకు. తెలిస్తే ఎప్పుడో మహిళా మండలికి ఈడ్చుకుపోయేదాన్ని. మీ వారు సూటిగా వచ్చి నన్ను తిట్టినా సరే, మా ఆవిడకు పాడుబుద్ధులు నేర్పుతున్నారంటూ గాబరా పడింది ఉమ. మీ ఆయన బీసీ బాపతువాడా? ఏ బాపతువాడైనా నా ఆడది గుమ్మం కదలడం అంతగా నచ్చదు ఆయనకు. ఉదాసీనంగా చెప్పింది భామ. నువ్వు పతివ్రతవయ్యావా? పేలవంగా నవ్వింది భామ. అడుగులకు మడుగులొత్తకపోయినా ఏదో సంసారపక్షంగా ఉండాలన్న తాపత్రయం తప్ప మరేమీ లేదు. ఇంట్లో ఎలాగో ఎడుద్దుగాని నాటకం తప్పక వెయ్యాలే. మీ ఆయన ఒప్పుకోకపోతే నేను వచ్చి మీ ఆయనతో పోట్లాడి వప్పిస్తాను. ఎవతో బరితెగిన ఆడదాన్ని నా మీదకు ఉసుకొల్పవనగలరు. పర్వాలేదు అంటే అనని. అక్కర్లేదులే, నేనే అడుగుతా. ఈవేళ ఒప్పుకోకపోతే ఎదిరించగలను. యుద్ధం ప్రారంభమైతే ఫలితం ఎలాంటిదైనా సిద్ధమే. భేష్, పెద్దగా చరిచింది భామ వీపు మీద ఉమ. సత్యభామవు కదూ? భామ తోడికోడలి పిల్లలతో ఉమకు దోస్తీ కలిపి వచ్చి కూర్చున్నాడు చంద్రశేఖర్. ఆమె వీపు పగలగొట్టారేమిటి అన్నాడు నవ్వుతూ. ఉమ గలగలా చెప్పేస్తుంటే భామ వింతగా అనుకుంది. అప్పటి ఉమే, ఏమీ మార్పు రాలేదు. ఆ చలాకీతనం, ఆ లేడిగంతులు అన్నీ అలాగే ఉన్నాయి. మగవాళ్లతో కూడా అరమరిక లేకుండా మాట్లాడేయగలగదు. ఇలాంటి తత్వం దీనికి మగడితో ఏ పేచీలు రావా? ఉత్తమ గృహిణీత్వం ప్రతి స్త్రీకి కర్తవ్యమైనా వినోద వికాసాలకు దూరంగా ఉండడం దేనికి? వినోద వికాసాలకు ఇంట్లో ఎంతవరకు అవకాశం ఉంటుంది ఆడవారికి? చాలా తక్కువ. వాటి కోసం సక్రమ మార్గంలో బయటకు వెళ్లడంలో తప్పేముంది? కళలంటే ఆసక్తి, ప్రతిభ ఉండడమే చాలా అరుదైన సంగతి. ప్రతిభ ఉన్నా వికసింపచేసుకునే అవకాశం చాలా తక్కువ, ముఖ్యంగా గృహిణులైన ఆడవారికి. మీలో నాటక కళ ఉన్నప్పుడు, ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు విడుచుకోవడం అంత తెలివైన పని కాదు. ఒక సేవా సంస్థ సహాయార్థం కదా నాటకం వేయడం అంటూ సమర్థించాడు చంద్రశేఖర్. ఆ రాత్రి భర్తతో ముచ్చటించింది భామ. మా ఫ్రెండ్ ఒక ఆమె కలిసింది ఈరోజు అంటూ మొదలుపెట్టి. నాటకం సంగతి ఎలా చెవిన వేయాలో తోచలేదామెకు. పుస్తకం కోసం గ్రంథాలయం వెడితేనే మన్నించని భర్త నాటకం వేస్తానంటే అనుమతి ఇస్తాడా? అయితే నాటకం వేయాలన్న కుతూహలం చంపుకోలేక ధైర్యం చేసి చెప్పింది. అదేదో సేవా సంస్థ సహాయార్థం నాటకం వేస్తున్నారట వాళ్ళు. హీరోయిన్ పాత్ర నన్ను తీసుకోమంటున్నారు వాళ్ళు. పరిహాసంగా నవ్వాడు జగన్మోహన్. నువ్వేమన్నావు? ఇది వరకు నాకు కొంత అనుభవం ఉంది నాటకాల్లో. స్కూల్లోనూ కాలేజీలోనూ వేశాను. బాగా నటించగలనన్న నమ్మకం కూడా ఉంది నాకు. మీరిష్టపడితే. అదేమిటి పిచ్చా నీకు? అసహ్యంగా చూశాడు. వీధినబడి వేషం కట్టేది ఒకటి తక్కువైందా? సిగ్గులేకపోతే సరి. బావుంది. ఇందులో అంత నైత్యమైందేముంది? సినిమాల్లో నాటకాల్లో వేషాలేసే ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళో, వాళ్ళకిచ్చే విలువేమిటో నీకు నేను చెప్పాలా? కాపురం చక్కదిద్దుకోవాలనుకుంటున్నావా? వీధికెక్కి తైతక్కలాడాలనుకుంటున్నావా? కటువుగా అన్నాడు. నాటకాలు సినిమాలు చూసేవాళ్లకు లేని అగౌరవం దాంట్లో నటించే వాళ్ళకేనా? కాకపోతే పరువున్న దేవతే కూడా రంగముక్కి ఆడదు. నాటక కళ మీరనుకున్నంత హేయమైనదేం కాదండి. నాటక కళ గురించి కాదు నేను చెప్పేది, అందులో నటించే వాళ్లను గురించి. పిచ్చి ఊహ మీది. మీతో వాదించడానికి ఓపిక లేదు నాకు విసురుగా అన్నాడు.
ఓపిక లేకపోతే ఊరుకో. నాటకం పేరెత్తితే పుట్టింటికి తెరమేస్తాను. భార్యలో కలిగిన వెర్రి ఊహను మొదట్లోనే తుంచివేయాలని వీలైనంత కటుదర్పాలు ఒలకబోశాడు కానీ తను ఆమెలో పట్టుదలను రేకెత్తించినట్టు గుర్తించలేదతడు. ఉత్త మాటలతో మనసు కష్టపెట్టుకోవడం దేనికి? చేసేది చేస్తాను, అయ్యేది అవుతుంది అనుకుంది మొండిగా. అర్థం లేని పంతానికి పోయి కాపురం కలతలమయం చేసుకుంటున్నానా? తిరిగి సమీక్షించుకుంది. కాదు, ఎదురు తిరగకపోతే లాభం లేదు. జీవితమంతా కుమిలింపులు భరించడం సాధ్యమయ్యే పని కాదు. కొంతవరకు బయటి ప్రపంచంలో తిరగనేర్చిన తను కేవలం గృహకృత్యాలతో నాలుగు గోడల మధ్య జీవించడం ఎల్లకాలం తన వల్ల అయ్యే పని కాదు. ఎంత కాపురం చక్కదిద్దుకునే ఆడదైనా వినోద వికాసాల నుండి బహిరంగం కనబడితే ఎలా ఉంటుందామె బ్రతుకు? ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.